పుట్టిందా? సాయుధ పోరాటాన్ని విరమిస్తామంటున్నారు. నెల రోజులు సమయం ఇస్తే ఓ నిర్ణయానికి వస్తామంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఫోటో ముద్రించి లేఖ పంపారు. మారు పేర్లతో రావాల్సిన లేఖ ఫోటోతో రావడానికి గల కారణాలేంటి? అసలు ఆ లేఖే నకిలీనా లేక మావోయిస్టుల అంతర్మదనమా? కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని, ఇందుకోసం తాత్కాలికంగా ఆయుధాలను పక్కన పెడతామని పేర్కొంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ తరపున అభయ్ పేరుతో మీడియాకు ఒక లేఖ విడుదలైంది. మావోయిస్టు పార్టీ వైఖరిని మార్చుకుందని, మారిన వైఖరిని ఈ పత్రికా ప్రకటన ద్వారా భారత ప్రధానమంత్రి, హోంమంత్రి, మావోయిస్టు ఉద్యమంతో ప్రభావితమైన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులు, పాలక ప్రతిపక్ష పార్టీలన్నింటిలో శాంతి చర్చలకు అనుకూలంగా ఉన్న నాయకులు, శాంతి చర్చల కమిటీ సభ్యులు, జర్నలిస్టుల ముందుంచుతున్నామని మావోయిస్టు పార్టీ ఈ ప్రకటనలో తెలిపింది. మార్చి 2025 చివరి వారం నుంచి మావోయిస్టు పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపడానికి తీవ్రంగా, నిజాయితీగా ప్రయత్నాలు చేస్తోందని, పార్టీ ఆయుధాలను అప్పగించే విషయంపై ఒక నెల సమయం కావాలని కోరామని, అప్పటిదాకా ప్రభుత్వానికి కాల్పుల విరమణను ప్రతిపాదించామని, దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై సానుకూల వైఖరిని వ్యక్తం చేయలేదని, బదులుగా జనవరి 2024 నుంచి కొనసాగుతున్న ముట్టడి, నిర్మూలన, సైనిక దాడులను మరింత తీవ్రతరం చేసిందని లేఖలో పేర్కొంది మావోయిస్టు పార్టీ. సెర్చ్ ఆపరేషన్ నిలిపివేసి రక్తంతో తడిసిన అడవులను శాంతియుత అడవులుగా మార్చడం ద్వారా శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం మీ అనుకూల వైఖరిపై ఆధారపడి ఉంటుందని, మారిన పరిస్థితుల్లో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని మావోయిస్టు పార్టీ కోరింది. ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీల్లో ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవాలంటూ కూడా ఆ లేఖలో తెలిపింది. మావోయిస్టుల పత్రికా ప్రకటనపై ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ స్పందించారు. లేఖలోని అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. లేఖలో కొన్ని కొత్త విషయాలున్నాయని విజయ్ శర్మ విలేకరులతో పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో భద్రతా దళాల ఆపరేషన్లు తీవ్రతరం కావడంతో బలహీనపడుతున్న మావోయిస్టులు రక్షణాత్మక వ్యూహాలను అవలంబిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ ఎన్కౌంటర్లో చనిపోయారు. ఈ పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటోందని భావిస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఒకప్పుడు 42 మంది సభ్యులుండేవారు. ప్రభుత్వ డాక్యుమెంట్ల ప్రకారం ఇప్పుడు 13 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. దేశం నుంచి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడానికి 2026 మార్చి 31ని కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ గా పెట్టుకుంది. మావోయిస్టులు లేఖలో చెప్పినట్టు జనవరి 2024 నుంచి మావోయిస్టులపై కేంద్రం తీవ్రస్థాయిలో దాడులు చేస్తోంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అగ్రనేతలు వరుస ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఈ ఏడాది మేలో ఛత్తీస్గఢ్ లో భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్ లో దేశంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు 26 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ తరువాత కూడా అనేక మంది కీలక నేతలు ఎన్కౌంటర్లో హతులయ్యారు. అంతకు ముందు నుంచి మావోయిస్టులు వరుసగా శాంతి చర్చల ప్రతిపాదనలు చేస్తూ వచ్చారు. కానీ కేంద్రం దీనిపై స్పందించలేదు. ఇప్పుడు మరోమారు శాంతి చర్చల కోసం ప్రతిపాదించడమే కాకుండా తాత్కాలికంగా అయినా సరే ఆయుధాలు వదిలిపెట్టేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే ఇంతకీ ఈ లేఖ అసలుదేనా? లేఖ వెనుక కుట్రలు ఏమైనా ఉన్నాయా? మావోయిస్టుల్లో భిన్నాభిప్రాయాలు వచ్చాయా? ప్రాణాలు పోయినా తమ గుర్తింపు బయటపెట్టని మావోయిస్టులు మారుపేర్లతో రావాల్సిన మావోయిస్టుల లేఖ మల్లోజుల ఫోటోతో రావడం వెనుక కారణమేంటి? అసలు ఈ లేఖ అసలా, నకిలీనా లేక మావోయిస్టుల అంతర్మథనమా? వారం క్రితం కగార్ దాడిని ఓడించి గెరిల్లా యుద్ధానికి సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చినట్లుగా ఒక లేఖ విడుదలైంది. మావోయిస్టు వ్యవస్థాపక దినోత్సవాలు జరపాలంటూ కూడా పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆయుధం వదిలేస్తామంటూ లేఖ రావడమేమిటి? ఈ లేఖ ఆపరేషన్ కగార్లో భాగమా లేక మావోయిస్టుల్లో నిజంగానే చీలిక వచ్చిందా అన్న అనుమానాలు లేకపోలేదు.